నిన్నటి వీడియోలో రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనం చాలా బాగా అయ్యింది అని చెప్పాము కదండి. ఈ దేవాలయం మాత్రం తోటపల్లి గ్రామం, పార్వతీపురం జిల్లాలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. పూర్వకాలంలో చాలామంది భక్తులు తిరుపతికి వెళ్ళలేము, ఆర్థిక స్తోమత, ఇంకా కొంచెం డబ్బులు సర్దుబాటు కాలేదు అనే పేద పరిస్థితి, లేదా నడవలేక ఏదైనా ఆటంకాలుండి చాలా వృద్ధులు అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేసేవారంటే ఈ చిన్న తిరుపతి అని చెప్పుకునే తోటపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి మొక్కులు ముడుపులు తీర్చుకునేవారు. స్వామి ఇక్కడి నుండే వాళ్ళ ముడుపుల్ని స్వీకరించి వాళ్ళకి భక్తులందరికీ అనుగ్రహించేవారని ప్రతీతి. మేమైతే ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలి అని అస్సలు అనుకోలేదు. ఈ కోవెల గురించి మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా చాలా కొంచెం మాత్రమే. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి మేము వస్తున్న వ్యాను బాగా ఇంజిన్ హీట్ ఎక్కిపోయి ఆగిపోయింది. వెంటనే ఆ డ్రైవర్ ఏమన్నారంటే, ఇక్కడికి దగ్గరలో తోటపల్లి అని చాలా విశేషమైన వెంకటేశ్వర స్వామి కోవెల ఉంది, ఒకసారి వెళ్ళి దర్శించుకొని వచ్చేద్దామంటే అందరం వెళ్ళాం. అప్పుడే 2:30 ఇలా ఎండలు చాలా ఎండగా ఉంది. 2:30 సమయం అవుతుందేమో. అప్పుడు మాకు కూడా ఏ చెట్టు నీడ లేదు. ఒకసారి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని వచ్చేద్దామని వెళ్తే తీరా చూస్తే అక్కడ కోవెల మూసింది. అయ్యో, దర్శనం చేసుకోకుండానే వెళ్ళిపోతామా అనుకొని ఆలోచిస్తూ ఉండగానే అక్కడుండే అధికారులు సాయంత్రం 4 తర్వాత ఆలయం తెరుస్తాము, అప్పటి వరకు వేచి ఉంటారా అని అడిగారు. మేము స్వామి దర్శనం చేసుకొని ఎలాగైనా వెనుక తిరగాలి అని గట్టి పట్టుదలతో ఇక్కడే కొద్దిసేపు ఉందామని ఉన్నామండి.